పాకిస్తాన్ పై ఆర్థిక యుద్ధానికి భారత్ సిద్ధమవుతోంది. పాక్ ఐఎంఎఫ్ లోన్ పై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్లిస్తారని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఐఎంఎఫ్ సభ్యులకు భారత్ వివరించింది. ఈ నేపథ్యంలో మే 9న పాక్ అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు భేటీ కానుంది. పాక్ అప్పు ఇవ్వొద్దన్న భారత్ సూచనపై చర్చించనుంది. హై లెవెల్ కమిటీ మీటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని అధ్యక్షతన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఒకవైపున హై లెవెల్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆర్మీకి త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చారు కదా. నిర్ణయాలకు సంబంధించి ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏంటి ఓవరాల్గా? నవీన్, ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో సిసిఎస్ సమావేశం ముగిసింది. సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగింది. 11 గంటల నుంచి 12 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత ఇప్పుడు సిసిపిఏ సమావేశం జరుగుతుంది. కేబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ సమావేశం, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత మళ్లీ ఏదైతే ఆర్థిక వ్యవహారాల కమిటీ కూడా సమావేశం కాబోతుంది. మొత్తం 4 సమావేశాలు ఈ రోజు కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ఇక పాకిస్తాన్ మీద ఇక ఏమాత్రం కూడా కనికరం లేకుండా పాకిస్తాన్ ఏకాకం చేయాలి. పాకిస్తాన్ కి ఇదే చివరి అవకాశం కావాలి. ఇక పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడేలాగా చేయాలి. అది ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి కసరత్తు ఏ విధంగా ఉండాలి, ఇక ఆషామాషిగా ఉండకుండా పాకిస్తాన్ కి అన్ని దిక్కుల్లో అంటే అష్టదిగ్బంధనం చేసి ఇక పాకిస్తాన్ తలెత్తుకోనీయకుండా చేసి ఉగ్రవాదులను అందరినీ కూడా అంతం చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో, అంటే ఇక చీటికి మాటికి కవింపు చర్యలు లేకపోతే ఉగ్రవాదులను వాళ్ళ సరిహద్దుల నుంచి భారత్ వైపు పంపి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను ఉపయోగించుకొని భారత్ లో చికాకు పరిచే విధంగా కాకుండా ఇక పాకిస్తాన్ కి పర్మనెంట్ గా బుద్ధి చెప్పే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదే ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విషయం. అందుకే ఇటు పూర్తిగా త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. టైము, ప్లేసు అన్ని కూడా మీరే డిసైడ్ చేయండి, మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని కూడా త్రివిధ దళాలకు నిన్న జరిగినటువంటి సమావేశంలో పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఇప్పుడు త్రివిధ దళాలు సిద్దమవుతున్నాయి. ఇటు నౌకాయానం, అదేవిధంగా విమానయానం, వైమానిక దళం, నౌకాదళం, అదేవిధంగా ఆర్మీ, ఈ 3 కూడా సన్నద్దం అవుతున్నాయి. నౌకాదళంలో మనం చూసాం రాఫెల్ మెరైన్ కు సంబంధించినటువంటి విమానాలను కూడా ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకుని అవి కొత్తగా తీసుకురాబోతున్నారు. అవి 2-3 సంవత్సరాల తర్వాత వస్తాయి. కానీ టెస్టింగ్ కోసం తీసుకొచ్చినటువంటి కొన్ని విమానాలు అయితే ఇక్కడే ఉన్నాయి. మిగతా రాఫెల్ యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా వైమానిక దళంలో ఉన్నాయి. సో ఇంత ముందులాగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఏదైతే వాళ్ళ భూభాగంలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి లాంచింగ్ ప్యాడ్స్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఖతం చేయటం కాకుండా ఇప్పుడు రాఫెల్ విమానాలు ఉన్న కారణంగా మనం మన భూభాగంలోనే ఉండి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను అంతం చేయొచ్చన్న ఒక లక్ష్యంతోనే ఇప్పుడు ముందుకెళ్తున్నాయి. అందుకే ఇప్పుడు సైలెంట్ గా ఏదైతే ఇక అంతర్జాతీయ సమాజం దృష్టిలో కూడా పడకుండా పాకిస్తాన్ కార్యకలాపాలని మొత్తాన్ని అంతం చేయాలి. సో పాకిస్తాన్ ఏకాకం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరోపక్క కూడా నవీన్, మనం చూడాలి, పాకిస్తాన్ తో యుద్ధం అంటే అది ఆషామాషా కాదు. పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే ఖచ్చితంగా భారత్ కూడా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని కలగకుండా ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు ఏదైతే చైనా, ముఖ్యంగా చైనా, అదేవిధంగా మిగతా దేశాలు పాకిస్తాన్ వైపు మళ్లకుండా పాకిస్తాన్ కూడా దౌత్యపరంగా కూడా ఏకాకం చేయాలి అన్న ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. పొలిటికల్ గా కాకుండా ఏదైతే గ్రౌండ్ ఫోర్స్ ను ఉపయోగించి తర్వాత మిలిటరీ పరంగానే ఈ చర్యలు తీసుకోవాలి. పొలిటికల్ గా ఎటువంటి ప్రకటనలు చేయకుండా, ఉద్రిక్తతలు రానియకుండా ఎవరి దృష్టిలో